వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి సాయి బంధువులారా, మన హారతిలోకి వస్తే ఆ విధంగా బాబాను మనం అభ్యర్థిస్తున్నాం. బాబా ఏదో లేదా చిన్న చిన్న కోరికలు అడుగుతూ ఉంటాం, దయచేసి మమ్మల్ని క్షమించవయ్యా, తొందరగా రావయ్యా బాబు, మాకు దర్శనం ఇవ్వయా అని కామా పెట్టి బ్రాకెట్లో అంటున్నాం. ఏమని? ఏది అశ్వత్థామ అతహ కుంజరహ కుంజరహ అని నెమ్మదిగా అన్నట్టు. తొందరగా రావయ్యా, నీ కోసం పరిచయిస్తున్నాం, నేను కోరికలు అడగాలయ్యా అని నెమ్మదిగా అంటున్నాం. మా కోరికలన్నీ చెప్తాం వరుసగా అని. ఇక్కడ ఆ విధంగా ఈ చక్కటి భూపాలిలో మనం అభ్యర్థిస్తున్నాం. తప్పులేదు ఇక్కడ కోరికలు కోరే వారిని విమర్శించటంలా. మీరు కోరుకోండి, ఏం పర్వాలేదు, కానీ బాబా మా కోరికలను తీరుస్తాడన్న నమ్మకంతో కోరుకోండి, భక్తితో కోరుకోండి, విశ్వాసంతో కోరుకోండి. అంతే తప్పితే ఏమో అక్క నా బంధు 5 వారాల నుంచి తిరుగుతూనే ఉన్నా గుడి చుట్టూ, ఏం బాబానో ఏమిటో, ఎంతవరకు నా కోరికలే తెలిసేట, ఇటువంటి నిరుత్సాహ మాటలు మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. కారణం ప్రతి దానికి కాల పరిమితి అనేది ఉంటుంది, దాని ప్రకారమే ఫలితం అనేది వస్తుంది తప్పితే దానికి వ్యతిరేకంగా రాదు. ఎందుకంటే సాయిబాబా ప్రకృతికి విరుద్ధంగా ఏం చేయడండి. ఉదాహరణకి మీలో మంచి భక్తుడు ఉన్నాడు, బాబా నేనే నిజమైన భక్తుడినైతే సూర్యుడిని తూర్పు వైపు కాకుండా పడమర వైపు ఉదయించేటట్టు చేయి అన్నాడు అనుకో, చేస్తాడా బాబా? నేనే నిజమైన భక్తుడినైతే బాబా అందరినీ తలకిందులుగా నడిపించు బాబా, మామూలుగా నడిపించగయ్యా అన్నాడు అనుకో, చేస్తాడా బాబా? ఎందుకంటే ప్రకృతి ధర్మాలు కొన్ని ఉంటాయి. ఆ ప్రకృతి ధర్మాలను భగవంతుడు సైతము అతిక్రమించాడు ఎటువంటి పరిస్థితుల్లో. కారణం ఆ ప్రకృతిని నియంత్రించేవాడు, నియమించిన వాడు ఆయన కాబట్టి. సాయి బంధువులారా, ఏ కోరికలున్నా కోరుకోండి, విశ్వాసంతో, నమ్మకంతో, శ్రద్ధతో, భక్తితో కోరుకోండి, తప్పకుండా ఫలితం అనేది వచ్చి తీరుతుంది. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.